వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మెగా డిఎస్సీపై చేసినటువంటి వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. మెగా డిఎస్సీనా దగా డిఎస్సీనా అంటూ జగన్ సంధించిన ప్రశ్నలకి ఎక్స్ వేదికగా ధీటుగా బదిలిచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ ని కూడా భర్తీ చేయలేదని, జాబ్ క్యాలెండర్ ఊసేలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,000 టీచర్ పోస్టులని భర్తీ చేశామని, 10,000 పోస్టులతో పాటు జాబ్ క్యాలెండర్ ఇచ్చామన్నారు. త్వరలోనే మరో డిఎస్సీని కూడా ఇవ్వనున్నామని, మరింత గట్టిగా ఏడవటానికి జగన్ సిద్ధంగా ఉండాలని మంత్రి లోకేష్ వ్యంగ్యంగా మాట్లాడారు. మీరు 10th పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవటం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీలో నిద్రాహారాలు మాని చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16,000 మందిని మీరు అవమానిస్తున్నారు. మెగా డిఎస్సీలో ఎంపికైన టీచర్లందరికీ కూడా జగన్ లంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. మెగా డిఎస్సీ ఆపాలని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకి ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న జగన్ గారు, మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు అని లోకేష్ చేసిన పోస్టులో పేర్కొన్నారు.